హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్‌లో ఇన్‌స్టంట్ దోస అండి. సో, ఈ ఇన్‌స్టంట్ దోసకి ఎలాంటి చట్నీ అవసరం లేదండి. అంత బావుంటుంది. సో, మీకు కావాలి అనుకుంటే చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కానీ దీనికైతే అవసరం లేదు. అంత సూపర్‌గా ఉంటుందనమాట. సో, అలాంటి దోసని ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా అయితే ఒక బౌల్ తీసుకున్నాను. ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. పావు కప్పు రైస్ ఫ్లవర్ అండి, బియ్యపిండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ బొంబాయి రవ్వ. ఇప్పుడు సాల్ట్, పసుపు, కారం మీ ఇష్టం అండి. ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు. హాఫ్ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. వాటర్ పోసేసుకొని కలిపేసుకోవాలి. దోసపిండి ఎలా అయితే ఉంటుందో అలా కలిపేసుకోవాలి. విస్క్ తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది. ఉండలు లేకుండా విస్క్తో అయితే నీట్గా వస్తుందండి. చూడండి, రెడీ అయిపోయింది పిండి. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. 10 నిమిషాల తర్వాత ఇందులో ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2 వేసానండి, సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని ఒక డ్రాప్ ఆయిల్ వేసేసి ఇలా ఒక పీస్ ఆనియన్ తీసుకొని అలాగా బాగా స్క్రబ్ చేసుకోవాలి. నార్మల్ దోశలా కాకుండా జస్ట్ ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలంతే, ఒక గరిటె వేసుకొని. ఇక్కడ నేను ఆయిల్ యూజ్ చేయట్లేదండి, నెయ్యి యూజ్ చేస్తున్నాను. సో, ఇది కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఎర్రగా కాల్చేసుకొని తీసేసుకోవడమే. చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. ఆనియన్తో స్ప్రెడ్ చేయండి, మీకు ఈజీగా వస్తాయి దోశలు. మీరు దీంట్లో చట్నీ వేసుకోవాలి, చట్నీ ఏముంది అని అసలు ఎత్తుకోవాల్సిన పనే అవసరం లేదండి. అంత బాగుంటాయి. నార్మల్గా ప్లెయిన్ దోశలో తినేస్తారు. సో, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.